మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని ఈరోజు కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కలవబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. షర్మిల కుమారుడి వివాహానికి రావాల్సిందిగా వివాహ ఆహ్వాన పత్రికను అందజేయడానికి ఈరోజు చంద్రబాబు గారిని కలుస్తున్న నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి రాజకీయ చర్చ జరిగే అవకాశం ఉందనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సంపత్ రాజు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సంపత్ రాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. సంపత్ రాజు గారు, తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించడానికి ఈరోజు షర్మిల గారు చంద్రబాబు గారిని కలవడానికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వీళ్ళిద్దరి మధ్య ఈ అంశంతో పాటుగా రాజకీయ చర్చ జరిగే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు కలిసి స్కెచ్ పెట్టబోతున్నారు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, వీళ్ళిద్దరి భేటీలో నిజంగా రాజకీయపరమైన అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అదే కృష్ణ గారు, ఒక్క విషయం ఏంటంటే ఇక్కడ షర్మిల గారు ఏదైతే తన బిడ్డ రాజారెడ్డి వివాహానికి అందరిని ఆహ్వానిస్తున్నారు, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే కుటుంబాలు వేరు, పార్టీలు వేరు, వ్యవహారాలు వేరు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అది సొంత ఇంట్లో ఒక కార్యక్రమం కాబట్టి పార్టీలకు సంబంధం లేదు. అందరిని పిలుస్తుంది, రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అందరిని పిలుస్తుంది. వాళ్ళ సత్సంబంధాలు ఉన్నా లేకపోతే తెలిసిన వ్యక్తులు అందరిని పిలుస్తాం. అది ఎవరైనా జరిగేదే. కాబట్టి ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తున్నారు. కాకపోతే ఇక్కడ అంశం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏమో పార్టీ అధ్యక్షుడు, రేపు ఏంటంటే ఎలక్షన్ల ప్రక్రియ జరుగుతా ఉంది, వేడి వేడిగా ఉన్న పరిస్థితుల్లో ఒక సీఎం చెల్లెలైనటువంటి ఒక వ్యక్తి ఆయన వదిలిన బాణం ఈరోజు వేరే పార్టీలో ఉంది. కాబట్టి ఆమె కలవడం అనేది రాజకీయ ప్రాధాన్యత. అయితే ఇక్కడ ఒక విషయం అంటే ఇక్కడ ఏంటంటే అసలు చాలా ఒక స్పష్టంగా విషయం అబ్జర్వ్ చేయాలి సార్ మనం. గతంలో చూసుకున్నట్లయితే గత నెలలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుకి ఇప్పటివరకు షర్మిల అసలు ఆయనకి విషెస్ చెప్పినటువంటి దాఖలాలు మనం ఎక్కడా చూడలేదు. కానీ క్రిస్మస్ సందర్భంగా ఆవిడ నారా లోకేష్ గారికి విషెస్ చెప్పారు. అలాగే కొన్ని గిఫ్ట్లు కూడా పంపించారు. అంటే సొంత అన్నకి పుట్టినరోజు విషెస్ చెప్పని షర్మిల గారు ఇక్కడ నారా లోకేష్ గారికి క్రిస్మస్‌కి సంబంధించినటువంటి శుభాకాంక్షలు చెప్పడం, తర్వాత గిఫ్ట్లు పంపియడం. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారిని, నారా లోకేష్ గారిని కలిసి వారి కుమారుని వివాహానికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేయడాన్ని ఎలా చూడాలి? ఎలా చూడొచ్చు అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఏం లేదండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు నమ్మొద్దు. నమ్మిన వాళ్ళని మోసం చేస్తాడు. అది చెల్లైనా, అమ్మైనా, ఇంకోరైనా, పక్కింటోళ్ళైనా, ఎదురైనోళ్ళైనా, కిందంటోళ్ళైనా, పక్కింటోళ్ళైనా, పైనింటోళ్ళని ఎవడినా మోసం చేసే అంతటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈనాడు చాలా స్పష్టంగా ప్రతిపక్షాలు ఏదైతే మాట్లాడుతున్నాయో దానికి గళాన్ని ఊతమిచ్చే విధంగా షర్మిల గారు ప్రవర్తించిన విధానం. ఎందుకంటే వాళ్ళన్నా స్వయంగా ఏదైతే షర్మిల గారికి అన్యాయం చేశారో, ఏం బాధ పెట్టారో తెలియదు. ఆమె అయితే చాలా స్పష్టంగా లోకేష్ బాబుకి క్రిస్మస్ శుభాకాంక్షలు అని చెప్పేసి పంపించడం జరిగింది. కాబట్టి లోకేష్ బాబు మీద ప్రేమ కన్నా కూడా దానిలో ఏం కనపడింది మాకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న శత్రుత్వమే ఎక్కువ కనపడింది. కాబట్టి ఆయనకి కాలే పనులు ఏవైతే చేయాలో అవన్నీ చెల్లెలుగా చేస్తుంది. లేదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పిలవడం ఏంటంటే కాదే ఇవన్నీ కూడా ఏంటంటే లోకేష్ ఏదైతే ప్రతిపక్షాలు ఇప్పుడు దాకా తల్లిని చెల్లిని గెంటేసావు, నువ్వేంద్రా బాబు, నువ్వు వచ్చేసి ఈ కుటుంబ సభ్యులనే తరిమేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు, మీరందరూ నా తల్లి లాంటి వాళ్ళు, నేను నెత్తిన పెట్టుకుంటా అని చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా మీటింగ్ లో చెప్తున్నాడు. మరి అదే షర్మిల గారు ఖండియచ్చు కదా, లేదయ్యా మా అన్న ఉద్ధరించడానికే పుట్టాడు, మమ్మల్ని అందరినీ ఊరేగిచ్చాడు, జనాభాను కూడా ఊరేగిస్తాడు, ఏం ఇబ్బంది లేదని చెప్పొచ్చు కదా. మరి ఆయన ఎప్పుడు చెప్పలేదే. కాబట్టి ఆయన ఏదైతే చేస్తున్నాడో ఆ ప్రక్రియ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వెరీ క్లియర్. రెండోది, ఏదైతే షర్మిల గారు ఇప్పటిదాకా తెలంగాణకి సంబంధించి మాత్రమే ఈ మధ్య కాలంలో తెలంగాణకు సంబంధించి మాత్రమే నాయకురాలుగా ప్రవర్తించడం జరిగింది. ఈ రాష్ట్రానికి సంబంధించి ఇంకా నాయకురాలుగా ఆమె అయితే ఫుల్ ఫ్లెడ్జెడ్ గా దిగలేదు. ఇంకా దిగుతుందేమో చూడాలి మరి ఉత్తర. మరి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మాట వాస్తవం. మరి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా ఒక ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒక కీలక పదవి రాబోతుంది. ఆవిడ కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు మాత్రమే పరిమితం కాబోతున్నారు అంటూ కూడా ఆయన స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఖచ్చితంగా వచ్చి తీరుతారు ఆవిడ. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకే ఆవిడ చంద్రబాబు గారిని అలాగే నారా లోకేష్ గారిని పరోక్షంగా హెల్ప్ అడుగుతున్నారా?
అసలు అంటే ఇక్కడ ఒక వీరిద్దరి భేటీలో ఇక్కడ ఈరోజు రాజకీయ పరమైన చర్చ జరిగే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే అండి, ఇక్కడ ఒక్కటే షర్మిల గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, ఏదైతే నాయకురాలుగా ఆవిడ ఈ రాష్ట్రానికి అడుగు పెట్టిన నిమిషం ఏముంది, చంద్రబాబు నాయుడు గారితో స్పష్టంగా కూర్చొని మాట్లాడొచ్చు, రాజకీయ అంశాలే మాట్లాడొచ్చు. దానిలో ఏం తప్పు లేదండి. దానిలో స్పష్టంగా రాజకీయ అంశాలు మాట్లాడడానికి వచ్చి కూర్చోమని చెప్పినది. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నంత మాత్రం అన్ని విషయాలు బయట పెట్టాలని లేదు. లేదు, మేము రాజకీయ పరంగా మేము మాట్లాడుకున్నాం చెప్తే తప్పేముంది. ఈ రాష్ట్రంలో రాజకీయ పరంగా మేము ఏం చేయాలనుకుంటున్నాం చెప్పొచ్చు. కలిసి ప్రయాణం చేయొచ్చు, కలిసి ప్రయాణం చేయకపోవచ్చు, లేకపోతే కొన్ని విధి విధానాలు పంచుకోవచ్చు కదా. అవి స్పష్టంగా చేస్తారు, దానికి ఏం ఇబ్బంది ఏం లేదు. కాబట్టి నేను అనుకోవడం మాత్రం ఈ రోజు ఏదైతే పల్లి పత్రిక ఇస్తున్నారో ఈ రోజు మాత్రం రాజకీయ అంశాలు ఉండకపోవచ్చు అని చెప్పేసి నా వాతావరణం నేనైతే అనుకుంటున్నానండి. కాబట్టి ఈ ఓకే. రోజు మాత్రం అంటే పెళ్లి రానున్న పత్రిక ఎన్నికల్లో చించిపోతారని షర్మిల గారు అనుకుంటున్నాను. కడప లోక్‌సభ నుంచి పోటీ చేయబోతున్నారు. లోక్‌సభ స్థానానికి ఆవిడ పోటీ చేయబోతున్నారు. సో, పరోక్షంగా ఆహ్, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని హెల్ప్ అడగడానికి వెళ్ళబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు బయటకొచ్చిన నేపథ్యంలో వాటిల్లో వాస్తవం లేదంటారా అయితే? అంటే ఒక విషయం ఏంటంటే అండి, ఇక్కడ నిజంగా ఆవిడ కానీ పోటీ చేస్తాననో లేకపోతే సునీత గారు పోటీ చేస్తా అనుకున్నప్పుడు బాబు గారిని అడగొచ్చు, తప్పేం లేదు. ఈ విధంగా మా పెద్దన్నయ్య ఇతను చనిపోయాడు, మీ పెద్దన్నయ్య స్థానంలో లేకపోతే సునీత గారు పోటీ చేస్తున్నారు, లేకపోతే నేను పోటీ చేస్తాను, మీరు కూడా మాకు కొద్దిగా సహకరించండి అని అడగొచ్చు. అది పార్టీ నిర్ణయం, సహకరిస్తారా లేదా అనేది పార్టీ నిర్ణయం. కాబట్టి ఈ లోపల ఏదైతే వార్తలు పుకార్లుగా తయారవుతున్నాయో ఆ పోటీ చేస్తుంది, దానివల్ల బాబు గారిని మాట్లాడుతున్నారు, లేదా తెలుగుదేశం పార్టీ మద్దతు, ఇవన్నీ కూడా గాలి కబుర్లు తప్ప ఇంకోటి ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా సమయం లేదు. రేపు ఏంటంటే 18వ తేదీ ఆ నిశ్చితార్థం వైభవంగా జరుపుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఈ రోజు రాజకీయ అంశాలు ఉండకపోవచ్చు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. చూడాలి రేపేం జరుగుతుందో. ఓకే. అంటే వివాహానికి రమ్మని ఆహ్వానించడానికి మాత్రమే ఈరోజు కలవబోతున్నారంటారా అయితే? అంతే అండి. అదే చెప్పారు, అదే జరుగుతుందని నేను కూడా అనుకుంటున్నా. చూడాలి మరి. ఓకే. సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి, నారా వారి కుటుంబానికి మధ్య రాజకీయపరమైన వైరం అయితే గతం నుంచి మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఈ వివాహానికి పిలిస్తే వెళ్ళే అవకాశం ఉందా చంద్రబాబు గారు గాని, లోకేష్ గారు గాని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ మధ్యన రీసెంట్ గా ఒక అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్ లో చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. హ్మ్. మీకు బాగా ముఖ్యుడు బాగా క్లోజ్ ఫ్రెండ్ గా ఎవరు ఉండేవాళ్ళు అని బాలకృష్ణ గారు అడిగినప్పుడు చాలా స్పష్టంగా వైఎస్ఆర్ నేను చాలా బాగా క్లోజ్ గా తిరిగేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. కాకపోతే విధి విధానాల వల్ల వ్యతిరేకించుకున్నాం. ఆయన ఇంకో పార్టీకి అధ్యక్షుడు, నేను ఇంకో పార్టీకి అధ్యక్షుడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి సో, ఒక వెళ్ళే స్నేహ అవకాశం ధర్మంతో ఉందంటారా? అదే చెప్పేది. ఒక స్నేహ ధర్మం ఆయనకు ఉండింది కాబట్టి ఏమన్నా పోతారేమో చూడాలి. ఇది రాజకీయపరమైన ఓకే. అంశం కాదు కాబట్టి ఏమన్నా పోతారేమో చూడాలి. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సో మచ్.